నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఈసారి ఏపీ ఎన్నికల్లో గుడివాడ స్థానం అనేది చాలా హైలైట్గా మారింది. సో అక్కడి నుంచి కొడాలి నాని పోటీ చేయడంతో, అలాగే టీడీపీ నుంచి వెనిగుండ్ల రాము పోటీ చేయడం జరిగింది. సో వీళ్ళిద్దరి మధ్య పోటీ కంటే ముందు కొడాలి నానిపై ఉన్నటువంటి వ్యతిరేకత ఏదైతే ఉందో దానివల్ల పోలింగ్ శాతం కూడా ఎక్కువ పెరిగిందనేటువంటి వ్యాఖ్యానాలు కూడా మనకు వినిపిస్తున్నాయి. మరి ఎందుకు కొడాలి నాని ఇంతవరకు కూడా హైపర్గా ఉండే వ్యక్తి ఎన్నికల రోజున ఎందుకు సైలెంట్గా ఉన్నారు? ఏం జరిగింది? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్, సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. కొడాలి నాని అంటే ఫైర్ బ్రాండ్ అనే పేరుంది. సో ఈసారి ఏపీ ఎన్నికల్లో ఈ గుడివాడ స్థానం కూడా హైలైట్గా నిలిచింది. సో మరి కొడాలి నాని పోలింగ్ రోజున చాలా సైలెంట్ అయిపోయారు. అంటే ఆయన పైన ఉన్నటువంటి వ్యతిరేకత ఏదైతే ఉందో దానివల్ల ఎక్కువ శాతం ఓటింగ్ అనేది నమోదైందని కూడా అంటూ ఉన్నారు. ఇది ఎంతవరకు వాస్తవం? అసలు ఎందుకు కొడాలి నాని సైలెంట్ అయ్యారు? పోలింగ్ అయితే ఎక్కువ జరిగింది, కొడాలి నాని సైలెంట్గా ఉండటం అయితే జరిగింది. అంటే అతనికి ఓటమి సంకేతాలు కొంచెం ముందు నుంచినే ఉన్నాయి. ఓటమి సంకేతాలు ఏంటి అంటే, తనకు ఇప్పటి వరకు తను మూటగట్టుకున్న చెడ్డ పేరు, అలాగే రాష్ట్రం మొత్తంగా వైసీపీ పార్టీకి కొంచెం ఎదురుగాలి, అలాగే ఎవరైతే టీడీపీ క్యాండిడేట్ ఉన్నారో వెనిగండ్ల రాము అని ఉన్నారో ఆయనకి ఈసారి పరిస్థితులన్నీ బాగా అనుకూలించినాయి. అంటే అన్ని వర్గాల వాళ్ళు ఆయనకి సహకరించటం. అసలు కృష్ణా జిల్లా అంటేనే గ్రూపులకు పెట్టింది పేరు, ఏ పార్టీకైనా సరే. ఒక తెలుగుదేశం అనే కాదు, ఒక వైసీపీ అని కాదు, ఒక కాంగ్రెస్ అని కాదు, గ్రూపిజం ఎక్కువగా ఉంటుంది. ఎవరి కాళ్ళు మేమే నాయకులు అనుకుంటారు. ఆ పరిస్థితుల్లో చాలామంది వెనిగళ్ల రాముకి పనిచేయలే ఇంతకుముందు. అప్పుడు కొడాలి నానికి గెలుపు ఈజీ అయింది. మామూలుగా కృష్ణా జిల్లా మొత్తం మీద ఎవరు మాట్లాడుకున్నా కానీ ఫస్ట్ గుడివాడ ఏంటి అని అడుగుతారు. ఎందుకు అంటే ఒకప్పుడు ఎన్టీఆర్ పోటీ చేసి గెలిచిన స్థానం కాబట్టి ఇప్పుడున్న రాజకీయాలు మాట్లాడుకునే వాళ్ళందరికీ ఎన్టీఆర్ బిఫోరు ఎన్టీఆర్ ఆఫ్టర్ అనేది ఒక గీట్రాయిగా ఉంటుంది. ఎన్టీఆర్ ఆఫ్టర్ ఏంటి? ఆయన పోటీ చేయటం, ఆయన గెలవటం, ఆయన ముఖ్యమంత్రి అవ్వటం, అలాగే ఆ తర్వాత ఆయన మళ్ళీ గెలవటం, మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వటం. ఏది ఏమైనా ఆ నియోజకవర్గానికి ఒక మంచి పేరుంది. అందుకే ఈ మధ్య ఎవరిని కదిలించినా ఏమంటున్నారంటే, ప్రజలు ఎన్టీఆర్ పోటీ చేసిన నియోజకవర్గం, ముఖ్యమంత్రి అయిన నియోజకవర్గం, ఆ నియోజకవర్గంలోకి ఈ కొడాలి నాని ఏంటి అనే ఒక ప్రశ్న అయితే ఉంది. సరే, తెలుగుదేశంలోనే గెలిచి తర్వాత వైసీపీ పార్టీలోకి వెళ్ళడము, అక్కడి నుంచి కూడా గెలవటము జరిగింది. ఏదైనా ఇంతకుముందు గెలిచినప్పుడు ఉన్న పందాకి ఈసారి 2014 తరువాత అతని విధానాలకి, అంటే అతని బాడీ లాంగ్వేజ్కి కావచ్చు, అతని మాట తీరులో కావచ్చు, చాలా తేడా వచ్చింది. ఆ తేడా ఎంత తేడా వచ్చింది అంటే, అసలు వీడు మన పార్టీలో వాడేనా ఇలాగా మాట్లాడేది, అసలు ఎట్లా వీడిని ఎదుర్కోవడం అనే పరిస్థితి దాకా, అంటే అంత కోపం వచ్చేలాగా, రెండో వాళ్ళు మనస్తాపం చెందేలాగా, చేదరించుకునేలాగా, అంటే ఒక కోతి అందులో కళ్ళు దాగింది అనేలాగా చేయటంలో అతను నిరూపించుకున్నాడు కొడాలి నాని. పైగా ఇంత చేస్తూ నియోజకవర్గానికి సరిగా చెయ్యకపోవటం, ఎప్పుడో ఎన్టీఆర్ చేసిన అభివృద్ధి, స్టేడియంస్ కట్టడం కావచ్చు, మంచి మంచి రోడ్లు వేయటం కావచ్చు, అదే అభివృద్ధి కనిపిస్తుంది తప్పితే ఈ మధ్య కాలంలో అతను గత 2 టర్ముల నుంచి, పోనీ అంత పాతది వదిలేద్దాం, 2014, 2019 గెలిచిన తర్వాత ఈ 2 సార్లు అతను చేసింది శూన్యంలాగా కనిపిస్తుంది. 2014 నుంచి 2019 వరకు అసెంబ్లీలో గొడవలు పట్టడం నిత్యం.
అసలు అసెంబ్లీని సాగనివ్వకుండా పోవటం, ఏదైనా ఒక నోరు బట్టని మాట మాట్లాడాలి అంటే అది కొడాలి నాని మాత్రమే మాట్లాడగలడు, ఏదైనా రౌడీయిజం చెయ్యాలి అంటే కొడాలి నాని మాత్రమే చేయగలడు అనే పరిస్థితిలో అతను అలాంటి విషయాలకి యాంటీ సోషల్ ఎలిమెంట్గా అతను తయారైపోయి అసలు నిజంగా ఇతను ప్రజాప్రతినిధా లేకపోతే ఒక యాంటీ సోషల్ ఎలిమెంటా అనిపించేది. అంటే అతను ఒక సంఘ విద్రోహ శక్తిలాగా మారాడు అనటానికి ఏమాత్రం మనం సంకోచించక్కర్లా. మరీ మొన్న సందర్భంలో అయితే అంటే 2019-24 మధ్యలో అయితే అతను క్యాసినో నిర్వహించటం అనేది చాలా పెద్ద విషయం. అది ఈ క్యాసినో నిర్వహిస్తూ అతను ఏమాత్రం తడబట్టు కానీ భయం కానీ అసలు నేను చేస్తున్న పని తప్పు, ఒక ప్రజాప్రతినిధి అయి ఉండి చేయకూడదు అనే ఒక ఉద్దేశం కానీ అతనికి ఏ మాత్రం లేవు. లేకపోగా రీతిని మాట్లాడడము, అసలు ఏం మాట్లాడుతున్నాడో ఎందుకు మాట్లాడుతున్నాడో తెలియదన్నట్లు. అసలు అతను నిజంగా ఏమనిపిస్తుంది అంటే ఒక్కొక్కసారి అతను మాట్లాడే మాటలు వింటే అతను ఏమన్నా మత్తు పదార్థాలు సేవించి మాట్లాడుతున్నాడా అనిపించేలాగా, అంటే ఏమాత్రము విచక్షణ జ్ఞానం లేకుండా మాట్లాడడం మనం గమనించాం. అది 3 రాజధానులు విషయం తెర మీదకు వచ్చిన తర్వాత ఏ సందర్భం దొరికితే ఆ సందర్భంలో కొడాలి నాని వ్యాఖ్యానాలు చాలా జగుప్స కలిగించేవిగా ఉన్నాయి. అలాగే చంద్రబాబు నాయుడుని మాట్లాడడం కావచ్చు, అలాగే భువనేశ్వర్ని సైతం మాట్లాడడానికి వెనకడుగు వెయ్యకపోవటము, అలాగే 3 రాజధానుల్ని మద్దతు పలికే విధంలో అమరావతిని గురించి మాట్లాడడము, ఇవన్నీ చేస్తూ 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 వచ్చి ఇక కొసమెరుపు ఏంటి అంటే చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో జైల్లో పెట్టినప్పుడు అతని నిజస్వరూపాన్ని చూశాం. ఎట్లా మాట్లాడాడంటే ఏసీ గురించి అడిగినందుకు కానీ, లేకపోతే దోమలు కొడుతున్నాయి అని అడిగినందుకు కానీ, జైల్లో దోమలు కొట్టకుండా ఏం కొడతాయి, అసలు జైలు బాగలేదు అంటే అది నువ్వు కట్టించిన జైలే కదా అని మాట్లాడడం, ఇలా అసలు అంటే పొంతన లేని మాట్లాడడంలో కొడాలి నాని తర్వాతే అని చెప్పుకోవచ్చు. సరే, ఇప్పుడు ఈ కొడాలి నానికి ఇంకొకళ్ళు ఎవరు తోడయ్యారు అంటే వల్లభనేని వంశీ తోడయ్యాడు. వల్లభనేని వంశీ తోడయ్యి ఇద్దరూ కలిసి లంబూ జంబూల్లాగా ఒక మంచి విషయానికి కానీ ఒక మంచి మాటకి కానీ వాళ్ళు కేర్ ఆఫ్ అడ్రస్ లాగా లేరు. ప్రజలకు సేవ చేసే విషయంలో కావచ్చు లేరు వాళ్ళిద్దరూ. అందుకే నిన్న వల్లభనేని వంశీకి గన్నవరంలో ఎంతటి పరాభవం జరిగిందో ఉరికిచ్చి తెలుగుదేశం శ్రేణుల్ని రెచ్చగొడితే వాళ్ళు కూడా వాళ్ళ ప్రతిచర్యని ప్రతిఘటనని చాలా బాగా చూపించారు. ఏదేమైనా రాజకీయాల్లో ఇలాంటివి అయితే కరెక్ట్ కాదు. రోడ్ల మీద ఉరకటాలు కావచ్చు, ఉరికిచ్చుకోవటాలు కావచ్చు, ఉరికిచ్చి పరిగెట్టించి కొట్టటాలు, ఇవన్నీ మనం సమర్థనీయంగా చెప్పం. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఎలాంటి మనుషులకి అలాంటి విధంగానే సమాధానం చెప్పాలి. అంటే న్యూటన్స్ లా అలా అంటారా, ఏదైతే ఇస్తామో అది తిరిగి అంటారు. అలా జరుగుతుంది. మనము ప్రజాగ్రహాన్ని మనం ఆపలేము. అవును. ఈ పరిస్థితుల్లో చూస్తే గనక వీళ్ళిద్దరూ కలిసి 2 నియోజకవర్గాలు పక్కపక్క నియోజకవర్గాల్లో, పైగా ఇంకొకటి ఈ ఇద్దరు తెలుగుదేశం నుంచి వచ్చారు కదా, ఈ తెలుగుదేశం నుంచి వచ్చినందువల్ల వీళ్ళని తీసుకునేటప్పుడే వైసీపీ పార్టీ వాళ్ళు వీళ్ళకి ఒక టాస్క్ ఇచ్చారు, బిగ్ బాస్ టాస్క్ లాగా. టాస్క్ ఏంటి అంటే మేము ఎప్పుడు స్క్రిప్ట్ ఇస్తే అది తూచా తప్పకుండా ఆ స్క్రిప్ట్ ప్రకారం మీరు యాక్ట్ చేయాలి, నటించాలి, అంతే. మీరు నటనలో లీనమైపోవాలి. మీరు ఎంత లీనమవుతారు అంటే నేను మాట్లాడేది నిజమా కాదా, అసలు ఇది ఒకప్పుడు నేను మాట్లాడిన స్టేట్మెంట్నే నేను మళ్ళీ ఖండిస్తున్నానా, నన్ను నేనే ఖండించుకుంటున్నానా అనేంత అనుమానం వచ్చేలాగా మీరు, అంటే మీకు అసలు అయితే అనుమానం రాకూడదు, వినేవాళ్ళకి అనుమానం వస్తుంది కానీ మీకు రాకూడదు. ఆ పరిస్థితుల్లో మీరు ఉండాలి అని చెప్పి వాళ్ళకి స్క్రిప్ట్లు వస్తున్నాయి. అంటే వాళ్ళని తీసుకునేటప్పుడే మేము చెప్పిందంతా మీరు చెయ్యాలి, మీరు సొంత బుర్ర పెట్టడానికి వీల్లేదు. మేము ఎవరిని తిట్టమంటే వాళ్ళని, ఎలా తిట్టమంటే అలా మీరు మాట్లాడాల్సిందే.
మరి ఇవన్నీ చేశారు, బాగానే ఉంది. ఇవన్నీ ఒక ఎత్తు అండి. అసలు నియోజకవర్గాల్లో అభివృద్ధి ఏమన్నా జరిగిందా? సో అదైతే లేదని చెప్పి చాలా మంది అభిప్రాయపడుతున్నారు. 10 years నుంచి అధికారంలో ఉన్నప్పుడే లేదు. బట్ మరి ఏమైందో ఆయన ఓటం ఆయనకే తెలిసిందో, ఆయనకి రిజల్ట్ గురించి తెలిసిందో, చాలా మందికి తెలిసింది. లేకపోతే ఫ్రెండ్ వల్లభనేని వంశీకి ఏదైతే జరిగిందో అదే ఆయనకి జరుగుతుందేమో చెప్పి చాలా సైలెంట్ గా వచ్చి ఓటేసి వెళ్ళిపోవడం జరిగింది. సో ఆ సైలెన్స్ అనేది ఆయనకే తెలియాలి ఏంటంటే చాలా మంది చాలా మాటలు వస్తున్నాయి. వెనిగళ్ల రాము మట్టుకు ఈసారి చాలా బాగా పనిచేయడము. కొసమెరుపు ఏంటి అంటే కుమారి ఆంటీ వచ్చి కూడా వెనిగళ్ల రాముతో పాటు ప్రచారం చేసింది. ఒకప్పుడు వైసీపీ పార్టీ వాళ్ళు ఆమె మా స్టార్ క్యాంపెయినర్ అని చెప్పుకున్నారు. అలాంటి వీళ్ళ స్టార్ క్యాంపెయినర్ కాస్త ఇవాళ టీడీపీ వైపు వచ్చేసారు. అందరూ అటువైపే ఉన్నారు, వెనిగండ్ల రాము వైపే. సో వాళ్ళ భార్య కూడా ఇట్టే ఉన్నారు కాబట్టి సో చూద్దామండి ఆయన సైలెన్స్కి సమాధానం ఏంటి అనేది రాబోయేటువంటి రోజుల్లో. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణకుమారి గారు. థ్యాంక్ యూ.